అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా ఎస్సీ సంఘ అధ్యక్షుడిగా కోరుతున్నాం. మన అభివృద్ధి ప్రదాత మాగుంట సుబ్బరామరెడ్డి గారి అబ్బాయి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరు నియోజకవర్గంలో అదృష్టము మనం అందరం ఐకమత్యంగా ఉండి గెలిపించినప్పుడు గాని 19లో నేను ఓటమి చెందినప్పుడు గాని రేపు 2024 ఎన్నికలలో మీ అందరూ కూడా రేపు ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నప్పుడు గాని నేను నిలబడుతున్నటువంటి ఇతరుల నియోజకవర్గం నుంచి నిలబడుతున్నాను. దానికి కారణం పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గం. నేను మీ స్థానికుడిని కాబట్టే ఇక్కడి నుంచి నిలబడతా ఉన్నాను. ఈ రోజు నా ప్రత్యర్థులుగా ఎవరైతే నా మీద పోటీ చేస్తా ఉన్నారో ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? వీళ్ళు స్థానికేతరులు. వీళ్ళు స్థానికేతరులుగా ఉండి ఇక్కడికి వస్తూ వీళ్ళు డబ్బు సంచులు తీసుకొని వస్తా ఉన్నారు. వీళ్ళు డబ్బుల ద్వారా మన నియోజకవర్గ ప్రజల్ని కొనాలని వస్తా ఉన్నారు. వీళ్ళు డబ్బులు పెట్టినటువంటి ఏ వ్యక్తి అయినా ఏమిటి డబ్బులు పెట్టడం అంటే అది వ్యాపారం. డబ్బులు పెడితే ఏం చేస్తాడు? అతను ఆదాయాన్ని సంపాదిస్తాడు. రూపాయి పెడితే రూపాయి 5 పైసలు సంపాదిస్తాడా? 2 రూపాయలు సంపాదిస్తాడా? రాజకీయంగా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి రూపాయి పెడితే 100 రూపాయలు సంపాదించాలని ఉంటాడు. రేపు మన ప్రొద్దున మన పొలాలు మన పేర్ల మీద ఉండాలి అన్నా, రేపు ప్రొద్దున ఈ గ్రామాలు ప్రశాంతంగా రౌడీయిజం చలాయించకుండా ఉండాలన్నా, రేపు ఈ ప్రాంతంలో లంచగొండి తత్వం లేకుండా ఉండాలన్నా నేను మీ బిడ్డనైనా నన్ను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. గతంలో 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో మీరు నన్ను చూశారు. నేను ఏ గ్రామంలో అయినా నేను రౌడీజాన్ని ప్రోత్సహించానా? ఏ గ్రామంలో అయినా కక్షలు కార్పణ్యాలు నేను రెచ్చగొట్టానా? నేను ఎక్కడైనా మీరు 1 రూపాయి లంచం తీసుకున్నట్టు మీరు చూశారా? మీరు మరి ఈనాడు నా మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థులు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు? వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి నెట్టివేయబడ్డారు? వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను కూర్చున్నాం ఇద్దరం కూడా. ఎన్టీఆర్ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి నిర్ణయం చేసిన అభ్యర్థులు మేమిద్దరం కూడా. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసరెడ్డి అత్యధిక ఓట్లతో గెలిపించమని ఆశీర్వదించమని మీ దగ్గరికి వాళ్ళు. గిద్దలూరు నియోజకవర్గ పర్యటన నామినేషన్ రోజు నేను రాలేకపోయాను. అన్నగారు సుబ్బరామరెడ్డి గారు అబ్బాయి మరణించడం వల్ల ఆ రోజు చూశాము. మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా రావటం అనేది చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు. దాని వెనక ముందు మీరే నాయకుల కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ కలిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో గిద్దలూరులో గెలవలేమనేది వాళ్ళకు భయం వచ్చేసిందా లేదా? ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా జోరుగా సాగుతున్నాయి ప్రచార కార్యక్రమాలు. నిన్ననే అక్కడికి వెళ్ళాం. అర్ధవేడి మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్ కి, మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి దానికి కొంచెం ఫేవర్ ఉండేది. అయినా నిత్య మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ ర్యాలీ ప్రారంభం చేస్తే అర్ధవేడి మండలంలో మండు టెండ కూడా లెక్క కూడా చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చూపించే ఆదరణ మర్చిపోలేము. మాగుంటే ఎండ టైమే అయినా అద్భుతంగా అది జరిగింది. ఇంకా పెద్దదిగా చెప్పుకోవాలంటే ఖమ్మంలో మండలం హెడ్ క్వార్టర్స్ లో మహిళల తల్లులందరూ వేలాది మంది రావటం
ఎప్పుడూ అలాగే జీవితంలో చూడాలి. అంటే అద్భుతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాల వాళ్ళందరూ నాయకులు కూడా కంకణం కట్టుకొని ఎన్నికల్లో కష్టపడుతున్నారనేది మాకందరూ కూడా అర్థమవుతుంది. మీకందరికీ మరొకసారి వందనాలు చెప్తున్నాను. నేను మీరు చేస్తున్న కృషి అనేది ఏ విధంగా ఉన్నదని ఈ రోజు ఇప్పుడు చూస్తుంటే మండలాల్లో మేము రాలేకపోతున్నాం కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలుసుకుందామని అశోక్ రెడ్డి గారిని అడిగిన వెంట మిమ్మల్ని అందరినీ పిలిపిస్తే ఒక పిలుపుతోనే హాలు బద్దలైపోతుంది. ఇక్కడ కూడా బయట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు కూడా. అంటే రాబోయే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నేను ఖచ్చితంగా ఎన్డీఏ